వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలిపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లోని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కాటారం, మహాముత్తారం, మహాదేవ్పూర్, మల్హర్, పలిమెల మండలాల్లోని లో లెవెల్ వంతెనలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే కాటారం మండలంలోని గంగపురి, మల్లారం గ్రామాల మధ్యలోని అలుగు వాగులు రాత్రి బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ను స్థానికులు సురక్షితంగా రక్షించారు. వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లాలో కొంత వర్షాలకి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తాజా పరిస్థితిని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయచంద్రిక, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా భూపాలపల్లి జిల్లా కాటారం, మహాముత్తారం, పలిమెల ఈ మండలాల్లో వర్షపాతం అధికంగా నమోదు కావడంతో వాగులు, వంకలు పొంగి పొరుతున్నాయి. కాటారం మండలంలో గంగాపురం, మల్లారం గ్రామాల మధ్య వాగు పొంగి పొరడంతో ఒక బొలెరో ట్రాలీ వాహనం వాగులో కొట్టుకుపోయింది. అక్కడ డ్రైవర్ను స్థానికులు కాపాడారు. ఆ సమయంలో ట్రాలీలో మంది లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు చాలా చోట్ల ఇప్పటికే చెరువులు నిండుకున్నాయి. చెరువులు కొన్ని చోట్ల మత్తలు కూడా పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ భూపాలపల్లి జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే జనజీవనం స్తంభించిందని చెప్పుకోవాలి. నిన్న కాటారం, మహాముత్తారం, మహాదేవ్పూర్, మల్హర్, పలిమెల మండలాల్లో అన్ని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు ములుగు జిల్లాలో గోదావరి నీటి మట్టం కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తూ ఉంది. మంగపేట, ముళ్ళకట్ట, రామన్నగూడెం పుష్కర ఘాట్ల దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తూ ఉంది. తర్వాత ఇటు భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ మైన్స్, మల్హర్ మండలంలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితేనేమి, భూపాలపల్లిలో ఉన్నటువంటి KTK2, KTK3 గనులు కూడా పూర్తి స్థాయిలో గనుల్లోకి నీరు చేరడంతో, ఓపెన్ కాస్ట్ మైనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. దాదాపుగా 6,000 కోట్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు సింగరేణి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ప్రభావం భూపాలపల్లి, ములుగు జిల్లాలోనే ఎక్కువగా ఉంది. సాయంత్రానికి కూడా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షం అంటే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు. కాబట్టి ఈ 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలోనే 6 జిల్లాల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు, మిగిలిన 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ.